భోజనం వద్దు. జేసీలా ఊళ్ళో లేదు. జేబులో డబ్బు లేదు. నువ్వు గుర్తొచ్చి ఇలా వచ్చాను. రఘు వెకిలిగా నవ్వి గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. వసుధ మనశ్శరీరాలు జుగుప్సతో కంపించాయి. జేసీలో ఊళ్ళో లేదు కాబట్టి, చీకటి సందులలో సుఖాన్ని కొనుక్కోవడానికి డబ్బు లేదు కాబట్టి తను గుర్తొచ్చిందా? ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. పై పంటితో పెదవుని నొక్కి పట్టి దుఃఖాన్ని నిగ్రహించుకొని గదిలోకి వెళ్ళింది. అప్పటికే అతను బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకున్నాడు. అతనికి ఎదురుగా టీపాయ్ మీద బాటిల్, మిగతా సరంజామా అంతా ఉంది. ఆమె గది తలుపు మొయ్యబోయింది. అదే క్షణంలో అన్నపూర్ణమ్మ గుండెని చేత్తో అదుముకుంటూ పక్కకు ఒరిగిపోయింది. అమ్మా అనే ఆర్తనాదం ఆవిడ స్వరం. పూర్తి కథ కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది.